మనతో పాటు సమతా సైనిక్ దళకు సంబంధించినటువంటి అంబేద్కర్ స్థాపించినటువంటి దానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని ప్రయత్నాలు అడిగి తెలిసి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త నాటకానికి తెరదించినట్టు అనపడుతుంది. సార్ నమస్తే అండి. ఎట్లా చూడొచ్చు మీరు చెప్పినట్టు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న ఎపిసోడ్ చూశారు కదా, అట్లాగే మీరు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద మీరు ఏంటి చెప్పండి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి చూస్తా అంటే? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎలక్షన్లో ఒక డ్రామా, ఒక సింపతి నాటకం అనేది చేయటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. 2014 ఎలక్షన్ ముందు మా నాన్న చనిపోవటానికి చంపేశారు, కారణం ఉంది, మా నాన్న చంపేశారు, దాని వెనక రిలయన్స్ హస్తం ఉంది అని చెప్పిన తర్వాత 2014 ఎలక్షన్ అయిపోయిన దాన్ని పూర్తిగా వదిలేసిన తర్వాత 2019 ఎలక్షన్కి వచ్చిన తర్వాత కోడికత్తితో నన్ను చంపాలనే ప్రయత్నం చేశారు, ఇదంతా ప్రతిపక్షాల కుట్రని ఒక సింపతి డ్రామా. దాని తర్వాత మా బాబాయిని ప్రతిపక్షాలే చంపేసి చంద్రబాబు నాయుడే చంపేశాడని ఒక సింపతి క్రియేట్ చేసి, ఒక డ్రామాని క్రియేట్ చేసి తన మీడియా ద్వారా, తన సోషల్ మీడియా ద్వారా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకొని లబ్ధి పొందిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడో దాని గురించి ఒక మాట లేదు, వాళ్ళ బాబాయ్ ఎలా చనిపోయాడో దాని గురించి ఒక మాట లేదు, మరి కోడికత్తి దాడి ఎలా జరిగిందో దాని గురించి ఎలాంటి ఎంక్వైరీ లేదు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చినమ్మటే ఏదైతే ఆరోపణలు చేశాడో రిలయన్స్ కంపెనీ మీద, ఆ కంపెనీకి చెందిన వ్యక్తికే రాజ్యసభ సీట్ ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఎలాంటి రాజకీయ లబ్ధి పొందుతారనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పుడు మేము సిద్ధం బస్సు యాత్రకి ప్రజల్లో స్పందన లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది, ప్రజలు నన్ను నమ్మట్లేదు, ఎలాగైనా ఈ ఎలక్షన్లో గెలవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారం ఆయన ముందు నుంచి చేస్తున్న ఏదైతే డ్రామా ఉందో దాన్ని తీసుకొచ్చి ఆయన్ని రాళ్లతో కొట్టారని, అది తన మీద దాడి చేస్తున్నారని, ఇది ప్రతిపక్షాల కుట్రని, విజయవాడలో జరగటం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి చేశారని వాళ్ళ మీడియా ద్వారా ప్రసారం చేసుకుంటున్నారు. అసలు నిజంగా ఇదంతా కూడా ఎలాంటి డ్రామా అంటే ఇవన్నీ అధికార పక్షాలు మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ వ్యవస్థ ఉందో అన్నీ ఆయన కనుసర్గంలోనే నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా సిపి గారు కానివ్వండి, డీజీపీ కానివ్వండి, ఇంటెలిజెన్స్ డీజీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత మనుషులు. వాళ్ళ కనుసైగుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సాక్షి యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ రాయకొట్టు అనే డ్రామాని తయారు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మటానికి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని డ్రామాలు వేసినా కానీ ఈసారి ఎలక్షన్లో కంపల్సరీగా ఓటం అనేది సమచూడక తప్పదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఓటు ద్వారా మీకు రాబోయే కాలంలో సరైన తీర్పు చెప్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా అదే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం చేశాడని. కావాలని ఎలక్షన్స్ ఇన్ని రోజుల నుంచి జరగని దాడి కానివ్వండి, అంటే ఇన్ని రోజులు పరదాల మాటను ఎందుకు ప్రయాణం చేశాడు, భయపడి ప్రయాణం చేశారా? రెండోది వాళ్ళ భారతీయ గారు ఎందుకు వచ్చారు నిన్న? ఇది ప్రతి ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్లాన్ చేసుకున్నారంటే అది జరిగిన ఒక్క నిమిషంలోనే సాక్షి ఛానల్ కానివ్వండి, సాక్షి ఛానల్ నడిపేది భారతీరెడ్డి గారు. ఆమె నిన్న ఎప్పుడూ రాని విధంగా మరి ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు తాడేపల్లిలో రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేసి వెళ్ళింది. మరి మనం అనుకున్న ప్లాన్ సక్సెస్గా అమలు చేయాలని చెప్పేసి. అదేవిధంగా విజయవాడ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళే ముందు ప్రతిసారి కూడా యువగలం వచ్చినప్పుడు గన్నవరంలో గొడవలు, పూరంధేశ్వరి గారు వచ్చినప్పుడు గన్నవరంలో గొడవలు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరు వచ్చినా కానీ గన్నవరంలో గొడవలు సృష్టించమనేది పరిపాటి. ఆ విధంగా విజయవాడ క్రాస్ అయ్యి గన్నవరంలో ఎంటర్ అయ్యే టైంలోనే ఈ డ్రామాకి తెరదీసి దాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఇది వాళ్ళు కల్పించుకొని చేస్తున్న డ్రామాని. మరో పక్కన వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, టీడీపీ వాళ్ళు కూటమి చేపించింది అని. అంటే ఏంటి టీడీపీ ఎందుకు చేపిస్తుంది అంటే ఆయన చెప్పింది ఏంటంటే చంపేస్తారా జగన్మోహన్ రెడ్డిని, ఒక పేద ముఖ్యమంత్రిని చంపేస్తారా అని చెప్పేసి అంబటి రాంబాబు అడుగుతున్నాడు. ఏంటి సార్ అసలు ఆ చంపే రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అలాంటి ఆలోచన? చంపే రాజకీయాలు, కుట్రలు చేసే రాజకీయాలు, పథకాల ప్రకారం చేసుకునే రాజకీయాలు గత 15 సంవత్సరాల పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వాళ్ళు చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, మరి వీళ్ళు సందుల్లో గొంతుల్లో దాక్కొని ఆ సైడ్ కాలంలో కూర్చొని ఎక్కడేం జరుగుతుందో చెప్తున్నారేమో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ పేరు నాని గారు అయితే మాట్లాడుతూ అబ్బో ఇంకేముంది అసలుకి రాయి తీసుకుని ఇలా సాక్షి కొట్టాడు, కొంచెం అయితే చనిపోయేవాడు, ఎక్కడున్నావా పేరు నాని, నువ్వు ఆ పక్కన ఉన్నావా, నువ్వు చూసావా, కరెంటు పోయిందంటున్నావు, కరెంట్ ఎవరి ఆధ్వర్యంలో ఉంది, ఇవన్నీ కూడా తెలుసు కూడా ఎంత డ్రామా ఆడుతున్నారంటే పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, కొడాల నాని కానీ
ఈ డ్రామా మొత్తం కూడా సింపతి క్రియేట్ చేసి ఎలాగల సింపతి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ఇజ్జేలే చేస్తున్నాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే పేదల మీద దాడి జరిగినట్టంట. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరినీ నిర్వీర్యం చేసింది, తొక్కేలేని ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం చేయలేదు, ప్రతి ఒక్క వర్గానికి అన్యాయం చేశాడు. ప్రజల్లో తీవ్రమైన ఆవేదన ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఓటుతో ఓడించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గానికి చెందిన ప్రజలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది గ్రహించే ఏదో ఒక సింపతి పేదల పక్షాన్ని జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారు. ఎస్సీల పట్ల జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు, బీసీల పక్షం జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు, మైనార్టీల పక్షం జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడని ఒక సింపతిని క్రియేట్ చేశారు. ఈ వర్గాలకు నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ కానీ, పేదలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఏం చేశావు? ఏమీ చేయలేదు, జీరో. ఆ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దీన్ని ఎలాగైనా బయటపడటం కోసం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఆడుతున్న నాటకం సేమ్ ఇలాగే మరి కలకత్తాలో మమతా బెనర్జీ గారి మీద ఏదైతే జరిగిందో దాన్నే ఇలా క్రియేట్ చేసుకుని ఎలక్షన్లో ఉపయోగించుకోవాలని చెప్పి చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఇక మీ పని అయిపోయింది, మిమ్మల్ని మేము నమ్మము, మీరు ఈ రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు నిర్ణయించుకున్నారు. మీకు ఓటమి తప్పదు. నిన్న కూడా మీరు ఏదో పోరాటం చేశారు, ఆ పోరాటంలో భాగంగా పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. దేని గురించి మీరు రెఫరెండం ఇవ్వాలనుకున్నారు? అంటే ముఖ్యమంత్రి వస్తున్నాడని చెప్పేసి మీరు కలుద్దాం అనుకున్నారు, ఏం జరిగింది? ఈ రాష్ట్ర చరిత్రలో సార్ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక్క ప్రజా సంఘాన్ని కలవకోకుండా లేడు. ఫస్ట్ టైం ఈ ముఖ్యమంత్రి ప్రజా సంఘాలని, దళిత సంఘాలని, వాళ్ళ సమస్యలు వినటానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి సమయంలో ఎలక్షన్ టైంలో ఇప్పటికైనా సరే మాకు జరిగిన అన్యాయాల గురించి నేను చెప్తాము, నువ్వు ఇన్ని మాటలు చెప్పావు, ఇన్ని వాగ్దానాలు ఇచ్చావు, ఇన్ని నమ్మించి మమ్మల్ని మోసం చేసావు, ఇవన్నీ తెలుసుకో, నెక్స్ట్ వచ్చి నువ్వేం చేస్తావు, మీకేదన్నా అన్యాయం జరిగితే నన్ను ప్రశ్నించండి, నిలదీయండి అని అడుగుతున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అన్యాయం జరిగింది, మా వర్గాలకి ఇంత అన్యాయం జరిగిందని చెప్పడం కోసం ఈరోజు కదండి కర్నూలులో సమతా సైనికుల టీము కలిసి వినతి పత్రం ఇచ్చి ఆయన్ని ప్రశ్నించడానికి వెళ్తుంటే ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరులో మా దళిత మహిళ ఆఫీస్ ఆక్రమించుకొని వైసీపీ పార్టీ ఆఫీస్ కడతానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆపి మేము ఇది చేసాం, ఇక్కడ ఇంత అన్యాయం జరిగిందని వెళ్ళటానికి అక్కడ పోలీసులు అరెస్టులు చేశారు. తిరుపతిలో ఇంత అన్యాయం జరుగుతుందని వెళ్తే అక్కడ కూడా ఆఫ్ చేశారు. ఇదే విధంగా విజయవాడలో కూడా సమతా సైనికులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మీరు ఇంత అన్యాయం చేస్తున్నారు అని కలవటానికి వెళ్తే మమ్మల్ని అడ్డుకోవటానికి నిన్న డీసీపీ గారు, 2 ఏసీపీలు, 5 సీఐలు, వందలాది మంది మేమేం చెప్పాము, ప్రెస్ క్లబ్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాల గురించి చెప్తామని చెప్పాం. ప్రెస్ క్లబ్కి కూడా వెళ్ళి మాట్లాడే అవకాశం లేకోకుండా పోలీసులు అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళి నైట్ 11 గంటల వరకు కూర్చోబెట్టి ఇంత చేశారని అంటే మరి అక్కడ దాడి జరిగిందని చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి చుట్టూ మీరే ఉన్నారు కదా, మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే క్లియర్గా అర్థమవుతుంది రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇది పోలీసులు, వైసీపీ నాయకులు, వ్యవస్థ కలిసి పన్నిన పన్నాగము, ఇది కావాలని క్రియేట్ చేసిందని అందరికీ అర్థమవుతుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి ఓటు ద్వారానే సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఆ విధంగా మేము ప్రజల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్తాము. జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన నా బీసీలు, నా ఎస్సీలు అని ఎందుకని అంత వివక్ష చూపించడం కానివ్వండి, లేకపోతే ఒక కపట ప్రేమ చూపించడం కానీ దళితుల మీద ఓటు బ్యాంక్ కోసమని అంటారా? అంటే ఒక పక్కన వాళ్ళ చెల్లి చెప్తానే ఉంటుంది మా అన్నని నమ్మొద్దు అని. జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ ఏదైతే సాలిడ్గా ఉన్న దళితులు మళ్ళీ ఓటేసే పరిస్థితి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఎస్సీలు భూములు ఎవరైతే లాక్కున్నారో అవి తిరిగి ఇచ్చేస్తానన్నారు. ఎస్సీల మీద పెట్టిన తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీసేస్తానన్నారు. ఎస్సీలని నా సొంత మనుషులుగా చూసుకుంటానని, ఎస్సీలు నా మేనమామలని చెప్పేసి నమ్మబలికి ఓట్లు వేయించుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలకు వ్యతిరేకంగా వచ్చిన దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచే ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వారం రోజులు బిక్కుసీన్ అనే ఒక ఎస్సీ యువకుడిని పంచాయతీ ఆఫీసులో మామిడికాయలు దొంగతనం చేశాడని ఉరేసి చంపేస్తే అక్కడి నుంచి ఇప్పుడు వరకు కూడా ఎస్సీల మీద ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వంలో జరగని దాడులు, చంపివేయటాలు, అకృత్యాలు, భూములు లాక్కోటాలు, అంతేకాకుండా గత దశాబ్దాల నుంచి మాకు ఏ అయితే పథకాలు ఉన్నాయో 27 పథకాలు అందరూ కూడా అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కక్షపూర్తిగా ఆ పథకాలన్నింటినీ రద్దు చేశాడు. మా పిల్లలు చదువుకోవటానికి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు మరి అంబేద్కర్ విదేశీ విద్యని ప్రవేశపెట్టి 5 సంవత్సరాల్లో దాదాపుగా 3,800 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పేరును కూడా తీసేసి తన పేరు పెట్టుకొని మరి ఇప్పుడు 5 సంవత్సరాల్లో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన 11 మంది పిల్లలు మాత్రమే విదేశాలకు వెళ్ళే అవకాశం కల్పించారు. అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు గారి హయాంలో
పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలని చెప్పేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం తీసుకొచ్చి 60,000 మందికి నాణ్యమైన విద్య చదువుకునే అవకాశం కల్పిస్తే ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి మా ప్రజా సంఘాలు కోర్టుల ద్వారా యుద్ధం చేసి హైకోర్టు తీర్పిచ్చినా కానీ పట్టించుకోకుండా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత కూడా పట్టించుకోకుండా మేము చేస్తామని చెప్పి ఇప్పుడు వరకు కూడా డబ్బులు రిలీజ్ చేయకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద పిల్లలందరినీ కూడా అన్యాయంగా రోడ్డును పడేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి. అంతేకాదు మమ్మల్ని చంపేసి మా చేత ఓట్లు వేయించుకొని మమ్మల్ని చంపేసిన పక్కన పెట్టుకొని వాడిని ఊరేగింపులు చేస్తూ తిప్పుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మా ఆత్మగౌరవాన్ని మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా అనేక విషయాల్లో చివరికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆయనకు దేశం, ఆయన రాజ్యాంగం అంటే ఆయనకు నచ్చదు, ఆయన ఆలోచన విధానం అంటే ఆయనకు నచ్చదు. వీటిలన్నింటినీ దృష్టి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని అమలు చేయకోకుండా ఆయన సొంత రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు ఏ ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు మాట్లాడటానికి అవకాశం లేదు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఎక్కడ సమావేశాలు సభలు పెట్టకూడదు, మాట్లాడకూడదని ఆజ్ఞలు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మా పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు గవర్నమెంట్ స్కూల్ వస్తే వాటిని సగానికి అమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా ఉద్యోగస్తులకి ప్రమోషన్లో రిజర్వేషన్ ఉంటే దాన్ని రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అనేక అన్యాయాలకు పాల్పడి ఎస్సీలకి తీర్ణ ద్రోహం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఏ ప్రజలైతే గెలిపించారో ఎస్సీ ఎస్టీ ప్రజలు ఆ ప్రజలే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని కల్పించారు. దాని ద్వారానే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాము. అది మా బాధ్యతగా మేము తీసుకుంటున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారని మేము ఆశిస్తున్నాము. జై భీమ్.